కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టకి అయ్యే మొత్తం ఖర్చు ₹1,50,000 రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్దల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వెల్లడించారు। ఈ సందర్భంగా పురోహితులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో సాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు। ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పమని అన్నారు। ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, రెడ్నం రాజా, పత్రి రమణ, మదినే నూకరాజు, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। సీతారామచంద్రమూర్తి సంపూర్ణ దివ్యానుగ్రహం వ్యాపారాభివృద్ధం పూర్తిలాభాల ప్రాప్త్యర్థం శీఘ్రమే కన్యాదాన సిద్ధిరస్తు। మీ అమ్మాయి పెళ్లి చేస్తే అన్ని కూడా రామచంద్రమూర్తి యొక్క లక్ష్మీనారాయణ ఇది అది కూడా కాపాడగా నిర్మాణంలో భాగంగా ఇచ్చారంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం। అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంచనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు। అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారుడు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు, రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి ₹1,20,000 ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు। వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమత్ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సుపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను।